హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. మరి ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా చిల్డ్రన్? ఓకే, లెట్స్ స్టార్ట్. పిల్లలు, ఒక ఊర్లో ఒక బాబు ఉన్నాడు. అతని పేరు జాక్. జాక్కి బెలూన్స్ అంటే చాలా ఇష్టం. మీలో చాలామందికి బెలూన్స్ అంటే ఇష్టం కదా. రోడ్డు మీద ఎవరైనా బెలూన్లు అమ్ముకున్నారనుకోండి, అక్కడ ఆ బెలూన్లు చూడగానే మమ్మీ ప్లీజ్ మమ్మీ నాకు బెలూన్ కావాలి మమ్మీ అని అడిగి ఎలాగైనా సరే మమ్మీ డాడీని బతిమాలుకొని బెలూన్లు కొనుక్కుంటారు కదా. మరి జాక్కి కూడా బెలూన్స్ అంటే చాలా ఇష్టం. ఒకరోజు వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి బెలూన్ తోటి ఒక కాంపిటీషన్ పెట్టుకోవాలని అనుకున్నారు పిల్లలు. అదేంటంటే గ్యాస్ బెలూన్స్ ఉంటాయి కదా. ఎప్పుడైనా మీరు గ్యాస్ బెలూన్స్ చూసారా? ఆ గ్యాస్ బెలూన్స్ ఎప్పుడు కూడా కింద పడవు, కానీ ఎప్పుడు పైకి వెళ్ళిపోతూ ఉంటాయి కదా పిల్లలు. మరి ఈ జాక్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఏం పోటీ పెట్టుకున్నారంటే, అరే మనందరం కలిసి బెలూన్స్ కొనుక్కుందాం, ఎవరి బెలూన్ అందరికంటే పైకి వెళ్తుందో వాళ్ళు విన్నర్స్ రా అని అనుకున్నారు పిల్లలు. అనుకుంటే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ మమ్మీ డాడీ అందరినీ కన్విన్స్ చేసి అందరూ డబ్బులు తెచ్చుకొని గ్యాస్ బెలూన్స్ అమ్మే అంకుల్ దగ్గరికి వెళ్ళి అందరూ బెలూన్స్ కొనుక్కున్నారు పిల్లలు. జాక్ అనుకున్నాడు, ఈరోజు జరిగే కాంపిటీషన్లో నేనే గెలవాలి అని చాలా ఆశపడ్డాడు పిల్లలు. అందరూ కలిసి కాంపిటీషన్కి రెడీ అయిపోయారు. బెలూన్స్ అమ్మే అంకుల్ దగ్గరికి వెళ్ళి అంకుల్ అంకుల్ నాకు బెలూన్ కావాలి, నాకు బెలూన్ కావాలని అందరూ వచ్చి బెలూన్స్ కొనుక్కుంటున్నారు. కానీ జాక్ అనుకున్నాడు, నా బెలూన్ స్కై కలర్ ఉండాలి, ఎందుకంటే అన్ని బెలూన్స్ కొంటే నా బెలూనే హైట్ పైకి వెళ్ళిపోవాలి అనే ఆశతో బ్లూ కలర్ కొనుక్కున్నాడు పిల్లలు. అందరూ బెలూన్స్ పట్టుకున్నారు. కాంపిటీషన్ స్టార్ట్ అయిపోతుంది. కాంపిటీషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు ముందు ఏమంటారు పిల్లలు? రెడీ గో, 1 2 3 స్టార్ట్ అన్నారు. అనగానే జాక్ బెలూన్ వదిలేశాడు పిల్లలు. అందరూ వదిలేశారు. కానీ అలా చూస్తుంటే అన్ని బెలూన్స్ పైకి వెళ్ళిపోతున్నాయి. కానీ సాడ్ థింగ్ ఏంటంటే జాక్ కొనుక్కున్న ఆ బ్లూ బెలూన్ పైకి వెళ్ళట్లేదు పిల్లలు. అనుకున్నంత హైట్ వెళ్ళకపోవడం వల్ల మెల్లమెల్లగా జాక్ ముఖం మారిపోతుంది. ఎంతో ఆశతో ఫస్ట్ రావాలనుకున్న ఆ జాక్కి ఎంత డిసప్పాయింట్ అయిపోయాడంటే, అయ్యో నా బెలూన్ పైకి వెళ్ళలేదని చాలా బాధతో అని ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్ళి, మమ్మీ నా బెలూన్ పైకి వెళ్ళలేదు మమ్మీ, నేను ఈరోజు ఓడిపోయాను మమ్మీ అని ఏడుస్తున్నాడు పిల్లలు. అదే పోటీ నెక్స్ట్ రోజు కూడా పెట్టారు. సెకండ్ టైం, కనీసం సెకండ్ డే అయినా నేను గెలవాలి, ఈసారి నేను బ్లూ కలర్ బెలూన్ కాదు, నేను ఈసారి రెడ్ కలర్ బెలూన్ కొనుక్కుంటా అని చెప్పి అంకుల్ నాకు రెడ్ కలరే కావాలంటే అంకుల్ రెడ్ కలరే ఇచ్చాడు. ఇప్పుడు చూసుకోండి, నిన్నంటే వెళ్ళలేదు కానీ ఈరోజు చూడండి నా బెలూన్ ఎట్లా వెళ్ళిపోతుందో అని అందరికీ చెప్పుకొని రెడ్ కలర్ బెలూన్ పట్టుకున్నాడు. రెడీ గో 1 2 3 అనగానే మళ్ళీ వదిలేశాడు. మళ్ళీ వదిలేయగానే అన్ని బెలూన్స్ చూస్తున్నాడు. వెళ్ళు కమాన్ గో 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 అంటుంటే రెడ్ కలర్ బెలూన్ ఈరోజు కూడా వెళ్ళలేదు పిల్లలు. అయ్యో ఎంత సాడ్ కదా. నిన్న కొనుక్కున్న బ్లూ బెలూన్ వెళ్ళలేదు, ఈరోజు కొనుక్కున్న రెడ్ బెలూన్ వెళ్ళలేదు. చాలా బాధతో ఇంటికి ఏడ్చుకుంటా వచ్చి జాక్ అంటున్నాడు, మమ్మీ నా బెలూన్ ఈరోజు కూడా పైకి వెళ్ళలేదు మమ్మీ, నాకు చాలా బాధ ఇస్తుంది మమ్మీ, నా బెలూన్స్ అసలు ఎందుకు వెళ్ళట్లేదో, నేనే గెలుస్తానని అనుకున్నా, ఎందుకంటే నాకు బెలూన్స్ అంటే చాలా ఇష్టం, కానీ నిన్న బెలూన్ వెళ్ళలేదు, ఈరోజు బెలూన్ వెళ్ళలేదు మమ్మీ, ఇంకా రేపు ఒక్కరోజే ఉంది, రేపు కనుక నా బెలూన్ వెళ్ళకపోతే నేను ఓడిపోయినట్టే మమ్మీ అని చాలా బాధపడుతున్నాడు. అప్పుడు వాళ్ళ మమ్మీ అంది, నువ్వేం బాధపడకు జాక్, ఏమో చెప్పలేం, నువ్వు ఈరోజు గెలవచ్చేమో అని నెక్స్ట్ రోజు మమ్మీ ఎంకరేజ్ చేసి పంపించింది. అప్పుడు జాక్ అన్నాడు ఆ బెలూన్లు అమ్మే అంకుల్ దగ్గరికి వెళ్ళి, అంకుల్ నేను మిమ్మల్ని ఒక డౌట్ అడగనా, నాకు నా బెలూన్ చాలా హైట్ వెళ్ళాలని ఆశపడుతున్నాను, కానీ స్కై బ్లూ కలర్ ఉంటుంది కదా అందుకని బ్లూ కలర్ కొనుక్కుందామని ఫస్ట్ రోజు కొనుక్కున్నా కానీ వెళ్ళలేదు అంకుల్, సెకండ్ రోజు రెడ్ కలర్ కొనుక్కున్నా కానీ వెళ్ళలేదు అంకుల్, మరి అంత పైకి వెళ్ళాలంటే ఏ కలర్ బెలూన్ కొనుక్కుంటే, ఎల్లో కొనుక్కోవచ్చా గ్రీన్ కొనుక్కోవచ్చా, ఏ కలర్ బెలూన్ చాలా హైట్ వెళ్తుంది అంకుల్ అని అడిగాడు పిల్లలు. అప్పుడు ఆ బెలూన్లు అమ్మే అంకుల్ నవ్వుకుంటూ, నానా బెలూన్ ఎంత హైట్ వెళ్ళాలి అనేది కలర్ డిసైడ్ చేయదు, ఎక్కువ గ్యాస్ ఫిల్ అయితే ఎక్కువ హైట్ వెళ్తుంది,
కొంచెం అయితే వెళ్ళదు అని చెప్పాడు పిల్లలు. అయితే ఈరోజు నాకు పెద్ద బెలూన్ కావాలి అంకుల్, నాకు పెద్ద బెలూన్ ఇరా అని అడిగాడు పిల్లలు. ఓకే అని అంకుల్ మరి జాక్కి పెద్ద బెలూన్ ఇచ్చాడు. నిన్నేమో ఒక కలర్ చెప్పాడు, సెకండ్ రోజేమో ఇంకో కలర్ చెప్పాడు. కానీ ఈరోజు మాత్రం అంకుల్ చెప్పినట్లుగా పెద్ద బెలూన్ తీసుకొని పైకి ఎగరేయడానికి రెడీ అయిపోయాడు. మళ్ళీ థర్డ్ డే అందరూ కమాన్ చిల్డ్రన్ 1 2 3 స్టార్ట్ అనగానే ఇప్పుడు జాక్ బెలూన్ వదిలేశాడు పిల్లలు. అప్పుడు ఆ బెలూన్ అలా పైకి వెళ్ళిపోతా ఉంటే అందరూ అలా చూస్తున్నారు. జాక్ నీ బెలూన్ ఏంటి ఇంత హైట్ వెళ్ళిపోతుంది ఏంటి జాక్ అంటే, మరి నేను ఈరోజు విన్నర్ని ఏమనుకుంటున్నారో అని ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు పిల్లలు. నిజమే కదా, చెప్పిన మాట వినటం వల్ల ఆ రోజు జరిగిన పోటీలో జాక్ గెలిచాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, యేసయ్య డిసైపుల్ అయిన పీటర్ అంకుల్కి ఫిషింగ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకరోజు అంకుల్ మరి ఫిషింగ్ చేయడానికి ఈవినింగ్ బయలుదేరాడు. రాత్రంతా సముద్రంలో చేపలు పట్టడానికి చాలా కష్టపడ్డాడు పిల్లలు. వస్తాయేమో చేపలు, పోనీ అక్కడ అని ఎంత ట్రై చేసినా అసలు ఒక్క చేప కూడా పడలేదు పిల్లలు. ఎంత డిస్కరేజ్ అయిపోయాడంటే అంకుల్ చాలా బాధేసి ఆ వలలు తీసుకొచ్చి వలలన్నీ కడుక్కుంటున్నాడు పిల్లలు. ఆ టైంలోనే జీసస్ ఆ ప్లేస్కి వచ్చి పీటర్ నేను కూడా నీ బోట్లో ప్రయాణం చేయాలని అనుకుంటున్నాను, మన ఇద్దరం కలిసి వెళ్ళి ఫిషింగ్ చేద్దాందా అని అన్నాడు. అప్పుడు పీటర్ అంకుల్ అన్నాడు, లేదు ప్రభువా, రాత్రంతా నేను చేపలు పట్టాను కానీ నాకు ఒక్క ఫిష్ కూడా రాలేదు, చాలా బాధతో ఇదిగో వలలు కడుక్కుంటున్నాను అన్నాడు పిల్లలు. అప్పుడు యేసయ్య అన్నాడు, పేతురు ఏం కాదు నేను వస్తాను పద, నీ దోణెను కొంచెం లోతుకు తీసుకెళ్ళు, పద పేతురు నేను కూడా నీ దోణెలో ఉంటాను కదా, అప్పుడు నేను చెప్తాను ఎక్కడ పడతాయో, పద వెళ్దామని దేవుడు పీటర్ అంకుల్కి చెప్తే, రాత్రంతా కష్టపడ్డాను, నేనేమో ఫిషర్ మ్యాన్ని, జీసస్ ఏమో కార్పెంటర్ వాళ్ళ కొడుకు, ఇప్పుడు నాకు అన్నీ తెలుసు, ఎక్కడెక్కడ చేపలు పడతాయో నాకు తెలుసు, ఏ టైంలో దొరుకుతాయో తెలుసు, కానీ దేవుడు చెప్పాడు కనుక నేను తప్పకుండా లోబడాలి అని. ఓకే ప్రభువా, రాత్రంతా కష్టపడ్డాను, నాకేం దొరకలేదు, కానీ నువ్వు చెప్పావు కాబట్టి ఐఎమ్ రెడీ అని మళ్ళీ వలలు వేసుకొని ఆ దోణిలోకి వెళ్ళి కూర్చుంటారు పిల్లలు. అప్పుడు దోణి వెళ్తూ ఉంటే కొంత దూరం లోపలికి వెళ్ళాక జీసస్ అంటాడు, పీటర్ ఇక్కడే అన్నాడు. పిల్లలు అరే రాత్రి ఇక్కడే కదా వేసింది అని అనుకొని కూడా సరే ఏసే చెప్తున్నాడు కదా మనం అస్సలు డౌట్ పడకూడదు, ఏసే చెప్పినట్టు వినాలని అనుకొని పేతురు ఎప్పుడైతే తన వల అక్కడ వేసాడో పిల్లలు ఎన్ని ఫిషెస్ వచ్చాయో తెలుసా, పక్క నుంచి ఫిషెస్ ఎగిరి నెట్లో పడిపోతున్నాయి. అరే మీరంతా ఎక్కడున్నారా, రాత్రంతా నేను ఎతుకుతానే ఉన్నా, ఒక్క చేప కూడా పడలేదు, ఇన్ని చేపలు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడ దాక్కున్నాయని ఆశ్చర్యపడుతుంటే చేపలన్నీ ఎగిరి వలలోకి వస్తున్నాయి పిల్లలు. అబ్బా దేవుడు ఎంత అద్భుతం చేశాడు కదా. నిజంగా పిల్లలు ఆ వల లేపలేక అవతలున్న దోణిలో ఉన్న ఫ్రెండ్స్ని పిలిచి, రండి మీరు వచ్చి మాకు హెల్ప్ చేయండి, మా వలని లేపడానికి హెల్ప్ చేయండి అన్నారు. అంటే అన్ని చేపలు దేవుడు పీటర్ అంకుల్కి ఇచ్చాడు. ఇంత అద్భుతం జరగడానికి కారణం ఏంటో తెలుసా, దేవుడు గొప్పవాడు, ఆయన చేస్తాడు. రెండవ రీజన్ ఏంటంటే పీటర్ అంకుల్ దేవుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. ఆల్రెడీ చేసిన పనే కదా, బట్ స్టిల్ దేవుడు చెప్పాడు కనుక పీటర్ అంకుల్ లోబడ్డాడు. అందువల్ల పీటర్ అంకుల్ చాలా చేపలు పట్టగలిగాడు. చెల్లి తమ్ముడు, ఇందాకే మనం విన్నాం కదా, ఫస్ట్ రోజు బ్లూ కలర్ బెలూన్, సెకండ్ డే రెడ్ కలర్ బెలూన్. ఈ రెండు బెలూన్స్ వల్ల జాక్ ఓడిపోయాడు. కానీ బెలూన్లు అమ్మే అంకుల్ ఏం చెప్పాడో ఆ మాట ఎప్పుడైతే జాక్ విన్నాడో అప్పుడే విజయం పొందాడు. అలాగే పీటర్ అంకుల్ కూడా చేపలు రాత్రంతా పట్టడానికి ట్రై చేశాడు, కానీ తన వల్ల కాలేదు, ఒక్క చేప కూడా రాలేదు. కానీ ఎప్పుడైతే తన దోణిలోకి యేసయ్యని ఇన్వైట్ చేశాడో, యేసయ్య మాట విన్నాడో, వెంటనే పేతురు అంకుల్ తన జీవితంలో ఎప్పుడు పట్టలేని అన్ని గొప్ప చేపలు పట్టుకోగలిగాడు.
అంటే మనం దేవుని మాట వింటే దేవుడు మనల్ని కూడా బ్లెస్ చేస్తాడు. అంత మాత్రమే కాదు, మనం సొంతంగా పీటర్ అంకుల్లాగా ఒంటరిగా కష్టపడితే చాలా ఇబ్బంది పడతాం. కానీ మన బోట్లో జీసస్ ఉంటే మనకు దేవుడు గొప్ప ఆశీర్వాదం అలాగే విజయం కూడా ఇస్తాడు. మరి చెల్లి, తమ్ముడు, ఇంతవరకు నీ జీవితంలో యేసయ్య ఉన్నాడా? మరి పీటర్ అంకుల్ యేసయ్య లేని దోనెప్లో రాత్రంతా ప్రయాసపడి చాలా ఇబ్బంది పడ్డాడు, కష్టపడ్డాడు. కానీ ఎప్పుడైతే యేసయ్యని ఎక్కించుకున్నాడో చాలా ఈజీగా ఎన్నో చేపలు పట్టుకున్నాడు. మరి నీ జీవితంలో యేసయ్య ఉంటే నీ జీవితంలో ఉన్న ప్రతి కష్టతరమైన పరిస్థితిలో నుండి యేసయ్య నీకు అద్భుతమైన విడుదల, సహాయం ఇస్తాడు. మరి ఈరోజు నుంచి మనం కూడా యేసయ్య చెప్పినట్టు విందామా? యేసయ్య చెప్పిన మాట వింటే ఆశీర్వాదం దేవుడు మనకు ఇస్తాడు. నీవు దీవించబడాలని, బ్లెస్ అవ్వాలని ఆశపడుతున్నావా? అయితే తప్పకుండా నువ్వు యేసయ్య చెప్పిన మాటలకు లోబడాలి. మరి అలాంటి మనసు మన యేసయ్యని అడుగుదామా? రైట్, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. జాక్ తన సొంత తెలివితో బెలూన్లు ఎగిరేశాడు, కానీ ఏ బెలూన్ వల్ల విజయం పొందలేదు. కానీ బెలూన్లు అమ్మే అంకుల్ చెప్పిన మాట విన్నప్పుడు ఆ పోటీలో గెలిచాడు. అంతేకాదు, పీటర్ అంకుల్ రాత్రంతా చేపలు పట్టినా ఒక్క చేప దొరకలేదు. కానీ నీ మాటకు లోబడినప్పుడు వలలు పిగిలిపోయినన్ని చేపలు ఇచ్చావు. ఎన్నో బ్లెస్సింగ్స్ అంకుల్కి ఇచ్చావు. అలాగే ఈ లెసన్ వింటున్న ప్రతి చెల్లి, తమ్ముడు కూడా నీ మాట విని బ్లెస్ అవ్వే కృప మా అందరికీ దయచేయమని, అలాంటి ఒబీడియంట్ హార్ట్ మా అందరికీ అనుగ్రహించమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా?